సిజేఎఫ్ఎస్ భూములు, కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీస్ భూములు, వీటికి సంబంధించి ఈ మధ్యకాలంలో చాలా ప్రశ్నలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సంవత్సరం జూన్ నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సిజేఎఫ్ఎస్ భూములకు సంబంధించిన ఒక జీవో జారీ చేయడం జరిగింది. అసలు ఈ సిజేఎఫ్ఎస్ భూములు ఏంటి, వీటిపైన ఉన్న సమస్యలు ఏంటి ఒకసారి తెలుసుకుందాం. సిజేఎఫ్ఎస్ పేరుతోటి, కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీస్ పేరుతోటి 1970-80 దశకంలో భూమి లేని పేదలు ఆ భూములు సాగు చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక సొసైటీని ఏర్పాటు చేసి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ వ్యక్తిగత పట్టాలు కాకుండా ఒక సొసైటీలో ఉన్న మెంబర్స్ అందరికీ కలిపి ఒక పట్టా ఇవ్వడం జరుగుతుంది. దానికి పట్టాదారుగా ఆర్డీఓ ఉంటాడు. ఎవరైతే మెంబర్స్గా ఉంటారో ఆ మెంబర్స్ ఆ భూమి సాగు చేసుకునే హక్కులు ఉంటాయి, కలిసి సాగు చేసుకునే అవకాశం. ఉద్దేశం ఏంటంటే కోఆపరేటివ్ ఫార్మింగ్ ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా చేయొచ్చు అనేది ఒకటైతే, కడిపి ఉమ్మడిగా పట్టా ఇచ్చినట్లయితే ఆ భూమి పైన హక్కులు అన్యాక్రాంతం కాకుండా కాపాడే అవకాశం ఉన్న ఉద్దేశంతో ఈ భూములు ఇవ్వడం జరిగింది. ఈ భూములు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో అయితే నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, కడప జిల్లాల్లో, తెలంగాణలో అయితే వరంగల్, రంగారెడ్డి ఈ జిల్లాల్లో ఎక్కువగా ఈ భూములు ఇవ్వడం జరిగింది. ఈ భూములు ఒకప్పుడు సొసైటీస్ బాగా పనిచేశాయి. ఆ సొసైటీ ఆధ్వర్యంలో రైతులు సాగు చేసుకుని లబ్ధి పొందారు. కానీ రాను రాను ఈ సొసైటీలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. మెంబర్లుగా ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు కూడా భూములు సాగు చేసుకుంటున్నారు. బయట వాళ్ళు రావడం వల్ల భూ తగాదాలు కూడా పెరిగిపోయాయి. తర్వాత ఎవరైతే ఆ సభ్యులుగా ఉన్నారో ఆ సొసైటీలో వ్యక్తిగతంగా ఆ భూమి మీద లబ్ధి పొందలేకపోతున్నారు. లోన్లు తెచ్చుకోవాలనుకున్నా, లేకపోతే ఇంకేదన్నా బెనిఫిట్ పొందాలన్నా పట్టా ఆర్డీఓ పేరు మీద ఉంటుంది, వ్యక్తిగత పట్టాలు లేవు కాబట్టి వ్యక్తిగత లబ్ధులు పొందడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కోనేరు రంగారావు కమిటీ కూడా 2006లో ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కోనేరు రంగారావు కమిటీ కూడా సిజేఎఫ్ఎస్ భూముల గురించి ఒక కీలకమైన సిఫార్సు చేసింది. ఎక్కడెక్కడైతే ఈ సిజేఎఫ్ఎస్ భూములు ఉన్నాయో అక్కడ ఎవరైతే మెంబర్లు ఇంకా సాగు చేసుకుంటున్నారో మెంబర్ల పేరు మీద వ్యక్తిగత పట్టాలు ఇవ్వాలని, ఎవరైతే మెంబర్లు సాగులో లేకుండా ఇతర భూమి లేని పేదలు కనుక ఉన్నట్లయితే వాళ్ళ పేరు మీద ఈ భూములు పట్టాలు ఇవ్వాలని ఒక సిఫార్సు కూడా చేయడం జరిగింది కోనేరు రంగారావు కమిటీ. గత 6 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నది. ఒక జీవో కూడా జారీ చేసింది. ఇదేంటంటే ఎక్కడైతే ఈ కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీస్ ఉన్నాయో ఆ సొసైటీస్ ని డిజాల్వ్ చేసి ఎవరైతే మెంబర్స్ ఆ భూముల సాగులో ఉన్నారో ఆ మెంబర్ల పేరు మీదనే వ్యక్తిగత డీకేటీ పట్టాలు ఇవ్వాలని, ఎవరైతే మెంబర్లు కాని వాళ్ళు ఆ భూమి సాగులో ఉన్నట్లయితే వాళ్ళు గనక డీకేటీ పట్టా పొందడానికి అర్హత ఉన్నట్లయితే ఆ అర్హత ఉన్న వ్యక్తులకు పట్టాలు ఇవ్వాలనేది ఆ జీవో సారాంశం. ఒక్క మాటలో చెప్పాలి అంటే సిజేఎఫ్ఎస్ని డిజాల్వ్ చేసి ఎవరైతే అర్హులున్న భూమి లేని పేదలు ఆ భూమి సాగులో ఉంటారో వాళ్ళకి డీకేటీ పట్టాలు వస్తాయి. మిగతా భూమి అంతా ప్రభుత్వ భూమిగానే ఉండిపోతుంది. ఆ జీవో నెల్లూరులో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇంకెక్కడెక్కడైనా సరే ఈ కోఆపరేటివ్ సొసైటీస్ కనుక ముందుకు వచ్చి ఆ సొసైటీ నిర్వీర్యం డిజాల్వ్ చేయమనే కనుక రిక్వెస్ట్ వచ్చినట్లయితే ఆ సొసైటీ పరిధిలో ఈ విధంగా చేయొచ్చు. ఇక్కడ ఒక 2 కీలకమైన సూచనలు చేయదలుచుకున్నాం. ఒకటి రైతులకి, ఎవరైతే సిజేఎఫ్ఎస్ భూములు దున్నుకుంటున్నారో, రెండోది ప్రభుత్వాలకు కూడా. సిజేఎఫ్ఎస్ భూములో ఎవరైతే దున్నుకుంటున్నారో వాళ్ళు కనుక సొసైటీల మెంబర్లు కనుక ఉన్నట్లయితే ఈ రోజున వ్యక్తిగత పట్టాలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రయత్నం చేసుకోవచ్చు. రెండోది, ఎవరైతే సిజేఎఫ్ఎస్ భూములు సాగు చేసుకుంటూ ఉండి మెంబర్లు కాని వాళ్ళు డీకేటీ పట్టా లేదా అసైన్మెంట్ పట్టా పొందడానికి అర్హత ఉన్న వాళ్ళైతే ఈ రోజున ఆ భూములకి అసైన్మెంట్ పట్టా పొందే అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా సిజేఎఫ్ఎస్ భూముల సమస్య తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం కూడా కొంత ముందుకొచ్చి ఈ సిజేఎఫ్ఎస్లని డిజాల్వ్ చేసి ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇవ్వడం కోసం ఆలోచన చేయాలి. అదేవిధంగా మెంబర్లు కాని వాళ్ళు భూమిని నిరుపేదలు కనుక ఆ భూమి సాగు చేసుకున్నట్లయితే కోనేరు రంగారావు కమిటీ చెప్పినట్టుగా వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చినట్లయితే తెలంగాణలో కూడా కొన్ని వేల మంది పేదలకు మేలు జరిగే అవకాశం ఉంటుంది.